ఆచార్య సమారంభాం నాదయామున మధ్యమాం లక్ష్మీ నారాయణ పర్యంతం వందే గురు పరంపరాం. శ్రీమతే శ్రీ లక్ష్మీనారాయణాయ నమః. శ్రీమతే షడగోపాయ నమః. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమతే వరవరమణయే నమః. మాతా పితృభ్యో నమః. అందరికీ నమస్కారం. త్రేతాయుగంలో ఈ దశరథ మహారాజుకు వచ్చి చాలా కాలము పిల్లలు పుట్టలేదు. అప్పుడు దశరథ మహారాజు వచ్చి పుత్రకామేష్ యాగం చేశారన్నమాట. ఆ యాగం ఫలితంగా రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్న అని నలుగురు మహావీరులు జన్మించారన్నమాట. ఆ హోమానికి తుల్యంగా అంటే ఆ హోమం లాంటిదే పుత్రప్రాప్తి గర్భరక్ష హోమం. శ్రీ సంతాన లక్ష్మీ సమేత శ్రీ సంతాన రాజగోపాల స్వామి హవనం మన ఆలయంలో చేస్తాం అన్నమాట. ఎలా అయితే దశ మహారాజుకి సంతాన ప్రాప్తి కలిగిందో అలా జాతకవశాత్తు కానీ మనము ముందు జన్మ చేసుకున్న పాపపుణ్యాల వల్ల కానీ అనారోగ్య సమస్య వల్ల కానీ సంతాన ప్రాప్తి పిల్లలు పుట్టకపోతే కనుక ఈ పుత్ర ప్రాప్తి గర్భక్షోభం చేసుకుంటే పిల్లలు పుడతారు. అలానే ద్వాపర యుగంలో అశ్వత్థాముడు వచ్చి పాండవ కులాన్ని అంతం చేయాలని చెప్పేసి బ్రహ్మాస్త్రాన్ని అభిమన్యు యొక్క భార్య అయిన ఉత్తర గర్భం పైన ప్రయోగిస్తాడనమాట. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ తన యొక్క సుదర్శన చక్రంతో ఆ గర్భాన్ని రక్షణ చేస్తాడనమాట. అలా గర్భిణీ స్త్రీలకు వచ్చి అవాసం కాకుండా అలానే ఈ మధ్య చాలించడం అనమాట. పిల్లలకు వచ్చి హార్ట్ పెరగకపోవడం, కాల్చి పెరగకపోవడం, లంగ్స్ పెరగకపోవడం, అలానే ఇలాంటి సమస్యల వలన అవాషన్ అయిపోతుంది అన్నమాట. అలాంటి సమస్యలకు కూడా మనం చేసే హోమం ఎలా అయితే ఉత్తర గర్భాన్ని సూక్ష్మ చక్రం కాపాడిందో అలా ఈ హోమం వచ్చి సూక్ష్మ చక్రంగా మారి సూక్ష్మ కవచంగా మారి గర్భరక్షణ చేస్తుందన్నమాట. అలానే ప్రహ్లాదుని నరసింహస్వామి ఎలా అయితే కంటికి రెప్పగా కాపాడాడో అలా మన పిల్లలను వచ్చి యుగం కాపాడుతుంది. పుట్టిన పిల్లలకు వచ్చి అనారోగ్య సమస్య వల్ల కానీ లేదా జాతక వశాత్ కానీ మరణం సంభవిస్తుంది అన్నమాట. పుట్టకనే చనిపోవచ్చు, లేకుంటే కొన్ని సంవత్సరాల తర్వాత మరణం ఏర్పడవచ్చు. అలాంటి ఒక దుర్మరణాన్ని దూరం చేసే హోమం పుత్రప్రాప్తి గర్భరక్ష హోమం. ఈ హోమం వచ్చి ప్రహ్లాదుని నరసింహస్వామి ఎలా అయితే అనుక్షణం కాపాడాడో అలా మన పిల్లల్ని అనుక్షణం కాపాడుతూ ఉగ్రసింహంగా మారి కాపాడి మన పిల్లల ఒక ఆరోగ్యము ఆయుష్ని పెంచుతుందన్నమాట. ఈ నెల ఆగస్టు 17వ తారీఖు శ్రీ వెంకటేశ్వర పెరుమాళ్ దేవస్థానం, శివాజీనగర్, సికింద్రాబాద్ ఈ ఆలయంలో ఆగస్టు 17వ తారీఖు మనము పుత్రప్రాప్తి గర్భరక్ష హోమం చేస్తున్నాము. దీనికి అవశ్యంగా దంపతులు ఇద్దరు అంటే భార్యభర్తలు ఇద్దరు కూడా ఇందులో పాల్గొనాలి. దీని నియమాలు ఏమంటే 16వ తారీఖు ఆగస్టు 16వ తారీఖు ఆదివారం రోజు తప్పక భార్య భర్త ఇద్దరు కూడా తలస్నానం చేయాలి. ఆ రోజు ఒక్క పొద్దు అంటే ఒక పూట మాత్రమే భోజనం చేయాలి. రాత్రి మీరు ఫలాలు కానీ ఫలం కానీ పాలు కానీ టిఫిన్ కానీ చేసుకోవచ్చు. 17వ తారీఖు పొద్దున తప్పక తలస్నానం చేయాలి. పొద్దున ఏమి తినకూడదు. మీరు ఆలయంకి వచ్చేటప్పుడు మగవాళ్ళు
పంచ ఉత్తిరీయం ఆడవాళ్ళు శారీలో తప్పక రావాలి. ఈ పూజ అయిన తర్వాత మేము ప్రసాదిస్తాం అన్నమాట. ఆ ప్రసాదం తిని మీ యొక్క వ్రతాన్ని మీరు పూర్తి చేసుకోవాలి. ఈ యొక్క హోమానికి టికెట్ వచ్చి 1000 రూపాయలు. మీరు తప్పక మీ బంధువులకి, మీ మిత్రులకి ఈ విషయం తెలపండి. పిల్లలు లేని వారికి భగవంతుడు కృపా కటాక్షంతో సాక్షాత్ శ్రీ రాముడు, శ్రీకృష్ణ పరమాత్మ లాంటి పిల్లలు కలగాలని చెప్పేసి నేను కూడా కలిపి ప్రార్థన చేద్దాం. అర్చక మణిస్వామి. నా ఫోన్ నంబర్ 9985691968. ఈ హోమం జరిగే స్థలం వచ్చి శ్రీ వెంకటేశ పెరుమాళ్ దేవస్థానం, శివాజీనగర్, సికింద్రాబాద్. ఈ ఆలయం వచ్చి సికింద్రాబాద్ పాస్పోర్ట్ ఆఫీస్కి అతి దగ్గరలో ఉందన్నమాట. తప్పక అందరూ వచ్చి పాల్గొని శ్రీ సంతానలక్ష్మి సమేత శ్రీ సంతాన రాజగోపాల స్వామి పరిపూర్ణ అనుగ్రహం పొంది అందరూ కూడా పుత్ర ప్రాప్తి ఉందని చెప్పి నేను కోరుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ.